शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః। ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. రావణ సంహారం తర్వాత పట్టాభిషిక్తుడైనటువంటి రామభద్రుడు తన యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ సింహాసనాన్ని అధిష్ఠించి రామచంద్రుడు పరిపాలన మొదలుపెట్టగానే రామరాజ్యం అంతా కూడా సస్యశ్యామలమై సుసంపన్నమైపోయింది. వృక్షములన్నీ కూడా చక్కగా ఫలవంతములై, ఇంకా పూల చెట్లన్నీ కూడా శుభధరమైనటువంటి పరిమళాలను వెదజల్లుతూ చాలా ప్రకృతి అంతా కూడా రమణీయంగా తయారైంది. ఇలా రాజ్యలక్ష్మిని చేపట్టినటువంటి శ్రీరాముడు 1,00,000 గుర్రాల్ని, అలాగే లేగ దూడల్ని, వేల కొలది వృషభాలని, అలాగే కోట్ల కొలది సువర్ణ ముద్రల్ని బ్రాహ్మణులకి అందరికీ కూడా దానం చేశాడు. ఇంకా వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ కూడా చాలా మిక్కిలిగా అందరికీ కూడా దానాలు చేసి అందరి చేత కూడా చక్కగా వారి యొక్క ప్రశంసల్ని, వారి యొక్క అభినందనల్ని, ఆశీర్వాదాలని వీటన్నిటిని కూడా అందుకున్నాడు. అలాగే సూర్యకాంతితో సమానమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక హారాన్ని ప్రీతితో సుగ్రీవుడికి, అలాగే దివ్యమైనటువంటి దండకడియాల్ని అంగదుడికి కానుకలుగా ఇచ్చాడు. ఇంకా ఒక అద్భుతమైనటువంటి ముత్యాల హారాన్ని సీతాదేవికి కానుకగా ఇస్తే సీతాదేవి ఆ కానుకను తీసుకుని రాముడి వైపు చూస్తూ ఉందిట. అలా చూస్తున్నటువంటి సీతాదేవి యొక్క మనస్సును గ్రహించినటువంటి శ్రీరాముడు, వైదేహి, నువ్వు ఏ వీరుని పట్ల సంతృప్తిని చెందావో, ప్రసన్నురాలు అయ్యావో అటువంటి వీరుడికి ఆ హారాన్ని అందజేయని చెప్పి అన్నప్పుడు వెంటనే ఆవిడ దాన్ని హనుమకిచ్చింది. అత్యంత ఆనందంతో ఆ హారాన్ని తీసుకున్నటువంటి హనుమ దాన్ని వెంటనే ధరించి కొత్త శోభలతోటి ఆయన ఆనందంగా కనిపించాట. ఇప్పుడు రాముడు, నీ పట్ల చాలా ప్రసన్నతను చెందాను నేను, ఎందుకంటే నువ్వు చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో అది అసమానమైనటువంటిది. అందువల్ల నువ్వు ఏ వరాన్నైనా కోరుకో, దాన్ని నేను అనుగ్రహిస్తాను. నువ్వు ఏదడిగినా సరే, అది దుర్లభమైనా సరే, కష్టసాధ్యమైనా సరే, దాన్ని నీకు నేను ఇస్తాను అని చెప్పి అన్న తర్వాత దానికి ఆ హనుమ నిరంతరం కూడా నీ నామాన్ని స్మరించేటటువంటి భక్తి నాకు ఉంటే చాలు, అంతకు మించి నాకేమి కూడా అక్కర్లేదు. నీ నామము ఎప్పుడూ కూడా స్మరిస్తూ నేను ఇలా ఈ భూలోకంలో ఉండిపోతాను. ఎప్పటి వరకు నీ నామం అనేటటువంటిది ఉంటుందో అప్పటి వరకు నేను కూడా
ఈ శరీరంతో ఉండాలి అని చెప్పి హనుమ శ్రీరాముడిని కోరగా, నువ్వు సమస్త భోగాల్ని కూడా అనుసరిస్తూ ఉండిపోతావు, అలాగే నువ్వు చిరంజీవిగా ఉంటావు అని చెప్పి రాముడు ఆశీర్వదించిన తర్వాత అతి కష్టం మీద రాముణ్ణి వదలలేక ఇంకా తపస్సు చేసుకోవడానికి హిమోత్పర్వత ప్రాంతానికి ఆంజనేయ స్వామి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు మళ్ళీ హనుమ, నువ్వు ఆనందంగా హాయిగా సౌఖ్యంగా ఉంటావు, అలాగే అటువంటి సౌఖ్యాన్ని నీ భక్తులకు కూడా ప్రసాదిస్తావు. ఎవరైతే నిన్ను తలుచుకుంటారో వారందరూ కూడా ఎటువంటి భయము, బాధ, భీతి ఏమీ లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు అని చెప్పి ఆ శ్రీరాముడు ఆ హనుమని ఆశీర్వదించి పంపించారట. ఆ తర్వాత గుహుణ్ణి చూసి, నువ్వు ఇంకా ఆ శృంగవీరపురానికి వెళ్ళిపోయి నువ్వు చక్కగా అక్కడ రాజ్యాన్ని, నీ ప్రాంతాన్ని నువ్వు పరిపాలించుకో. అంత్యకాలంలో తప్పకుండా నువ్వు నా సారూప్యాన్ని పొందుతావు, అందువల్ల చింత లేకుండా వెళ్ళిపో అని చెప్పి ఆత్మతత్వ జ్ఞానాన్ని కూడా ఆ గుహుడికి ప్రసాదించారట. ఇంకా అయోధ్యకి తనతో పాటుగా వచ్చినటువంటి వానరోత్తములకి, మిగిలినటువంటి శ్రేష్ఠులైనటువంటి వానర వీరులకి, వీరందరికీ కూడా అనేకమైనటువంటి ఆభరణాలు, వస్త్రములు, వారు ఏమి కోరుకుంటే అవన్నీ కూడా అందరికీ కూడా అందజేసిన తర్వాత మళ్ళీ విభీషణుడిని ప్రత్యేకంగా, నువ్వు చక్కగా ఆ లంకాన్ని పరిపాలించుకో, ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పి అన్న తర్వాత వాళ్ళందరూ కూడా రాముని చేత సత్కారాన్ని పొందబడి, రాముని యొక్క అనుగ్రహంతో, రాముని యొక్క ఆశీర్వాదంతో, రాముని యొక్క అనుజ్ఞతో వారందరూ కూడా బయలుదేరి తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు. ఇంకా సుగ్రీవుడు మొదలైనటువంటి వానర ప్రముఖులు, వానర వీరులు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మణుడు రాముని యొక్క సేవ చేస్తూ, లక్ష్మణుడు అలాగే భరత, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఆనందంగా తమ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. మానవ శరీరాన్ని ధరించినందువల్ల, మరి మానవ శరీరంలో, మానవ ఉపాధిలో ఉన్నాడు కాబట్టి సర్వలోకాలకి కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి. అలాగే సర్వలోకాలు కూడా తెలుసుకోవాలి, సర్వులు కూడా తెలుసుకోవాలి, మానవులందరూ కూడా తెలుసుకోవాలి. ఏమి చేసి తరించవచ్చు, ఏమి చేస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఏమి చేస్తే కనుక సౌఖ్యము కలుగుతుంది, ఏం చేస్తే కనుక సంపదలు కలుగుతాయి అనేటటువంటిది మానవాళి తెలుసుకోవటం కోసం నారాయణుడైనటువంటి, నరుడుగా ఉన్నటువంటి ఆ రామభద్రుడు అనేకమైనటువంటి అశ్వమేధాది యాగాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహించి దేవతలన్నింటినీ కూడా ఆరాధిస్తూ, అంటే మానవ ఉపాధిలో ఉన్నప్పుడు చేయవలసింది ఇది అని చెప్పి మానవాడికి చూపించాడు. ఇలా రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా వైధవ్యం అనేటటువంటి స్త్రీలకు లేదు, క్రూర జంతువుల యొక్క బాధలు లేవు, వ్యాధుల భయం అనేటటువంటిది లేనే లేదు, చోర భయము లేదు, అలాగే వృద్ధులకు కానీ బాలలకు కానీ అకాల మృత్యు అనేటటువంటిది వారి దరిచేరటం లేదు. అలాగే ఋతువులన్నీ కూడా వాటి మానానవి చక్కగా పనిచేస్తూ, వర్షం కూడా ఎంత కావాలో అంత మాత్రం వర్షిస్తూ, ప్రజలందరూ కూడా తమ యొక్క స్వధర్మ కర్మల్లో నిమగ్నమై వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా చక్కగా పాటిస్తూ వారందరూ కూడా ఆనందంగా ఉండగా ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ రాముడు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇలా పరిపాలిస్తూ ఉండగా దశవర్ష సహస్రాన్ని రామో రాజ్య ఉపాస్త సహా 10,000 సంవత్సరముల పాటు ప్రజలందరినీ కూడా ఈ రకంగా శ్రీరాముడు పరిపాలించాడు.
ఆ సమయంలో చక్కగా రాముడు ఏ రకంగా తన రాజ్యాన్ని పరిపాలించాడు, రాజ్యం ఎలా ఉంది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఆదిదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చక్కగా వివరంగా వివరించి చెప్పాడు. అదే ఈ ఆధ్యాత్మిక రామాయణం అనేటటువంటి పేరుతోటి మనందరికీ కూడా అందించబడింది. కాబట్టి అటువంటి వైభవోపేతమైనటువంటిది, సాక్షాత్తు పరమశివుని చేత ప్రవచింపబడినటువంటిది, పార్వతీదేవి చేత శ్రవణము చేయబడినటువంటిది ఈ ఆధ్యాత్మిక రామాయణము. కాబట్టి ఏ మానవుడైతే ఏకాగ్ర చిత్తంతో భక్తితో ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని వింటాడో, ఎవరైతే సంతుష్టాంగరంగుడై భక్తితో ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని చదువుతారో వాళ్ళందరూ కూడా సకల మనోరథాలని కూడా పొందుతారు. అలాగే సమస్త పాతకముల నుండి కూడా వారందరూ కూడా విముక్తులవుతారు. ఎవరైతే ఈ రామ పట్టాభిషేక ఘట్టాన్ని, ఆధ్యాత్మ రామాయణాన్ని ఎవరైతే చదువుతారో వారికి ధనాభిలాషి అయితే కనుక వారికి ఆ ధనం అనేటటువంటిది ప్రాప్తిస్తుంది. అలాగే పుత్రార్థి పఠించినటువంటి వాడికి, శ్రవణం చేసినటువంటి వాడికి వారికి పుత్ర పౌత్రాదులు అందరూ కూడా అభివృద్ధి చెందుతారు. అలాగే ఏ రాజైతే ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని వింటాడో భక్తి శ్రద్ధలతోటి, అటువంటి రాజు అఖండ సంపదల్ని పొందటమే కాకుండా శత్రుబాధలు లేక, శత్రువుల చేత భంగపడక, దుఃఖము లేక పాలుగాక ఆనందంగా విజయంతో తన దేశాన్ని పరిపాలించుకోగలుగుతాడు. అలాగే ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని విన్నటువంటి స్త్రీలు మార్కండేయ ఆయుష్ని కలిగినటువంటి పుత్రుల్ని తమ యొక్క కుమార్తెలుగా పొందగలుగుతారు. ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని ప్రారంభం నుండి శ్రవణం చేసేటటువంటి వారికి దేవతలందరూ కూడా వారందరూ కూడా చాలా వరప్రదులవుతారు. వారందరూ కూడా వరాల్ని అనుగ్రహిస్తారు. అలాగే వారికి సర్వ విఘ్నాలు కూడా తొలగిపోతాయి, సమస్తమైనటువంటి సంపదలు కూడా వారికి చేకూరుతాయి అని చెప్పి ఇది ఆధ్యాత్మ రామాయణంలో మనకి చెప్తున్నటువంటి విషయం. అందువల్ల ఈ ఆధ్యాత్మ రామాయణం అనేటటువంటిది అంత పవిత్రమైనటువంటి గ్రంథముగా పేర్కొనబడింది. అందుకే వాల్మీకి రామాయణము, రామ మనసు చరితము, ఈ ఆధ్యాత్మ రామాయణము రామాయణాల్లో ఇవి తలమానికమైనటువంటివిగా చెప్పబడ్డాయి. అంతేకాకుండా పూజయిత్వా తు ఏ భక్త్యా నమస్కుర్వంతి నిత్యసః సర్వైః పాపైర్వినిర్ముక్త విష్ణోర్యాంతి పరంపదం. ఈ రామాయణ గ్రంథాన్ని భక్తితో పూజించినటువంటి వాడు నిత్యము కూడా ఈ రామాయణం మీద గురువుగారు చెప్తూ ఉంటారు, ఒక్క పుష్పాన్ని పెట్టి నమస్కరించినటువంటి వాళ్ళు సర్వ పాపాల నుండి కూడా విడివడి వాళ్ళు విష్ణువు యొక్క పరమపదాన్ని చేరుకుంటారు. అలాగే ఈ రామాయణాన్ని గురించి చక్కని ఫలశ్రుతి చెప్పబడింది. పఠంతి శృణ్వంతి లిఖంతి ఏ నరాస్తేషం భవేస్మిన్న పునర్భవేత్. ఆధ్యాత్మ రామాయణమేతదద్భుతం వైరాగ్య విజ్ఞానయుతం పురాతనం. పఠంతి శృణ్వంతి లిఖంతి ఏ నరాస్తేషం భవేస్మిన్న పునర్భవో భవేత్. అలోఢ్యాకిల వేదరాశి మసకృజ్యత్తారకం బ్రహ్మతద్రామో విష్ణురహస్యమూర్తిరితియో విజ్ఞాయ భూతేశ్వర. ఉద్ధృత్యాకిల సారసంగ్రహమిదం సంక్షేపతః ప్రస్ఫుటం శ్రీరామస్య నిగూఢతత్వమఖిలం ప్రాహ ప్రియాయై భవః. ఈ రామాయణాన్ని చదివే వారికి, వినేటటువంటి వారికి, వ్రాసేటటువంటి వారికి
ఈ జన్మలో ముక్తి కలుగుతుంది. తిరిగి మళ్ళీ ఈ సంసార చక్రంలో పడవలసినటువంటి అవసరం కలగదు. కాబట్టి వారికి అటువంటి ముక్తి కలుగుతుంది. కాబట్టి వారు ఇంకా ఈ లోకంలో జన్మించరు. అనేకసార్లు వేదరాశిని మధించి పర్యాలోచించి ఆ రామచంద్రుడే తారక బ్రహ్మము అని చెప్పి విష్ణు భగవాను యొక్క రహస్యమైనటువంటి ప్రధానమైనటువంటి మూర్తి ఇదే అని చెప్పి భూతనాథుడైనటువంటి మహేశ్వరుడు చక్కగా తెలుసుకుని అఖిల వేద శాస్త్ర సార సంగ్రహమైనటువంటి ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని సంక్షిప్తంగా తేటతెల్లంగా రాముని యొక్క నిగూఢతత్వాన్ని అంతా కూడా తనకి అత్యంత ప్రియమైనటువంటి భవానీకి ఆ భవుడు ఈ ఆధ్యాత్మ రామాయణం అనేటటువంటి పేరుతో ప్రవచించాడు అని చెప్పి మనకు ఈ ఆధ్యాత్మ రామాయణం చెప్తూ ఉన్నది. అందుకనే ఈ ఆధ్యాత్మ రామాయణంలో ప్రతి అధ్యాయం చివర కూడా శ్రీమద్ ఆధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే అని చెప్పి ఆ ప్రతి సర్గ యొక్క సంపూర్ణమైనప్పుడు కూడా చెప్పబడింది. అటువంటి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మహోపేతమైనటువంటి ఆధ్యాత్మ రామాయణాన్ని మనందరం కూడా తెలుసుకున్నాం. వాల్మీకి రామాయణంలో రాముణ్ణి నరుడుగానే చూపిస్తూ ఆయన యొక్క చరిత్రను చెప్తే, ఆధ్యాత్మ రామాయణంలో శ్రీరాముణ్ణి నారాయణుడిగా నారాయణ్ణి అంశగా చూపిస్తూ ప్రతి సందర్భంలో కూడా మనకి దాన్ని నిరూపణ చేస్తూ ఈ ఆధ్యాత్మ రామాయణం అంతా కూడా చెప్పబడింది. అటువంటి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మ రామాయణాన్ని మీ అందరికీ కూడా ఇలా పంచుకునేటువంటి అదృష్టాన్ని భగవంతుడు నాకు ప్రసాదించినందుకు మనఃపూర్వకంగా ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన పాదాలకు ప్రణమిల్లుతూ విన్నటువంటి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ శ్రీ కాంతాయ కళ్యాణ నిదయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ సర్వే జనా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.